హాయ్ అండి, అందరికీ నమస్కారం. జనవరి 19 తర్వాత ఈ 4 రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు మిథునం మరియు కన్యారాశిపై ఆధిపత్యం కలిగి ఉన్నాడు. దీనితో పాటు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు కూడా బుధుడు అధిపతి. ఒక వ్యక్తికి జన్మ చార్ట్లో బుధుడు యొక్క స్థానం చాలా ముఖ్యమైనది. జనవరి 19వ తేదీ రాత్రి ఉదయం 10:04 గం.ని బుధుడు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 వరకు బుధుడు ఈ రాశిలో ఉంటాడు. ఇది జనవరి 20న పూర్వాషాఢ్ నక్షత్రంలో మరియు జనవరి 30న ఉత్తరాషాఢ్ నక్షత్రంలో సంచరిస్తుంది. మరి ఈ ప్రభావం ఏ రాశులపై బుధ సంచారం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. తులా రాశి. బుధుడు 9వ ఇంటికి, 12వ ఇంటికి అధిపతి, 3వ ఇంటిలో ఉన్నాడు. దీంతో కుటుంబ జీవితం ఆనందంగా సాగి జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. మీరు మీ ఇంటిని మార్చాలని లేదా కొత్త ఇల్లు నిర్మించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ దిశలో ముందుకు సాగవచ్చు. వారి కుటుంబాలకు దూరంగా నివసిస్తున్నవారు త్వరలో వారి కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు లేదా ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కూడా పొందవచ్చు. మీలో ఉన్న నిర్ణయాత్మక సామర్థ్యం మీకు మీ కార్యాలయంలో ప్రత్యేక న్యాయమూర్తి పదవిని కూడా అందిస్తుంది. కార్యాలయంలో మీ అధికారం పెరుగుతుంది. మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని అనుసరిస్తారు. మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో విజయం సాధించడానికి మీరు ముందుకు వెళ్లే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా సమస్యపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండండి. ఎవరినీ నొప్పించని పదాలను మాత్రమే ఉపయోగించండి. కర్కాటక రాశి. బుధుడు 3వ ఇంటికి, 12వ ఇంటికి దేవుడు 6వ ఇంట్లో కూర్చున్నాడు. మీరు విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందవచ్చు లేదా విదేశాల నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు చాలా మంచిది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా చిన్న తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, కార్యాలయంలో మీ జీవిత భాగస్వామి పురోగతి కుటుంబంలో ఆనందానికి మార్గం సుగమం చేస్తుంది. మీ సంబంధంలోకి ఎలాంటి అహంకారాన్ని రానివ్వకండి, లేకుంటే ఉన్న పరిస్థితి కూడా చెడిపోతుంది. మీరు కార్యాలయంలో సహ ఉద్యోగి నుండి మద్దతు పొందుతారు. మీ యజమాని మీ పనిని అభినందిస్తారు. వృషభ రాశి. 2వ ఇంటికి, 5వ ఇంటికి దేవుడు 8వ ఇంట్లో కూర్చున్నాడు. దీనితో మీ ఆర్థిక వైపు బలంగా ఉంటుంది. మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల పని తీరు చాలా బాగుంటుంది. వారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యులతో సుదీర్ఘ ప్రయాణాన్ని ఆస్వాదించగలరు. మీరు మీ జీవిత భాగస్వామి మధ్య ఆకర్షణకు కేంద్రంగా ఉంటారు. అందువల్ల ప్రేమ సంబంధంతో పాటు వైవాహిక జీవితంలో ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది. సింహరాశి. బుధుడు 2వ ఇంటికి, 11వ ఇంటికి దేవుడు 5వ ఇంట్లో కూర్చున్నాడు. మీకు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. మీరు ఈ సమయంలో ఏదైనా ప్రత్యేక పెట్టుబడిని ప్లాన్ చేస్తుంటే దానిని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి, లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభానికి గురవుతారు. విభేదించే పరిస్థితులను నివారించండి. ఈ సమయంలో ఏదైనా విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ సమయంలో మీరు మాట్లాడే ఏ మాట అయినా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. సీనియర్ ఉద్యోగి లేదా సహ ఉద్యోగితో వివాదం తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మిమ్మల్ని మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.